తెలంగాణ ఉద్యమకారులు కూడా టీఆర్ఎస్ అని సపోర్ట్గా కవిత జాగృతి అధ్యక్షురాలైన కవిత గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన సందర్భంగా వాళ్ళందరూ సపోర్టింగ్ కూడా వచ్చి మనతో పాటు ఉద్యమ నాయకులు ఉన్నారు, కొంతమంది మాట్లాడదు. చాలా చెప్పి ఏంది ఉద్యమాల్లో 15 సంవత్సరాలు ఉద్యమాలు ఉన్నారు, బీఆర్ఎస్ పట్టించుకోలేదు. అప్పుడు కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు పట్టించుకోలేదు. సడన్గా ఇప్పుడు ఉద్యమాలను పట్టించుకుంటే ఉద్యమకారులను పట్టించుకుంటా అన్నప్పుడు మీరు సడన్గా సపోర్ట్ చేయడానికి ఎందుకు? అంటే విషయం ఏం జరిగిందంటే తెలంగాణ ఆడబిడ్డగా తను ఒక పార్టీ లాంచ్ చేస్తున్నది అన్న, మీరు అందరు రావాలి అని చెప్పి చెప్పడంతో సరే ఫోన్ చేసి వాళ్ళ మిత్రులతో ఫోన్ చెప్పి తను ఫోన్ చేసి అన్న మీరు రావాలంటే ఖచ్చితంగా ఒక ఆడబిడ్డగా స్వాగతించడానికి వచ్చినాం. ఎవరికైనా భారతదేశం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా పార్టీ పెట్టుకోవచ్చు. పిలిస్తే వచ్చినాము. ఒక ఆడబిడ్డగా అమ్మ మన మీ ఇష్టం అమ్మ ఎట్లా సక్సెస్ అవుతుంది తర్వాత పార్టీ పెట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాలంటే వచ్చినాము. అంటే 10 ఏళ్ళుగా పట్టించుకునే ఉద్యమకారులని ఇప్పుడు సడన్గా కొత్త రాజకీయ పార్టీ పెట్టి మేము ఆదుకుంటామనంటే ఏ విధంగా నమ్ముతారు? అయితే అమ్మ కూడా ఒక మాట అన్నది, గతంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ వేదిక పెట్టినప్పుడు కూడా ఇది ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు ఒక మాట అన్నది. అప్పుడు నేను ప్రశ్నించిన కాబట్టి ఇక్కడ వచ్చున్నా. నేను అక్కడ నేను డిక్టేటర్ని కాదు, చేసేదాన్ని కాదు. అక్కడ ఉన్న శక్తులు నన్ను ఏం చేయనీయలేదు. అందుకోసం వాళ్ళతో తగాదా పెట్టుకుని బయటకు వచ్చానని చెప్పింది. సరే అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మనకు పక్కకు పెడితే, సరే నువ్వు ఉద్యమకారులకు ఏం చేస్తావు అనే దాని మీద ఇంకొక స్టెప్ తీసుకొని మాట్లాడింది. రేపు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చినా, అధికారంలో క్రియాశీలంగా పనిచేసినా ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఇస్తానన్నది. ₹1 ఇవ్వడం తప్పలేదు కదా. ఎందుకంటే ఈ లంగల్లా ఫంగిల్ మంత్రులు అయింది కదా. తెలంగాణ జై తెలంగాణ అన్నాడు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు జై తెలంగాణ అన్నాడా? ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో బ్యాగులు ఏమవుతున్నారు కదా. అట్లాంటి వాళ్ళే 100 కోట్లు చంపినప్పుడు అమరవీరుల కుటుంబానికి ₹1 ఇస్తే నష్టం వచ్చిందే ఉంది. దాని మీద మేము క్లారిటీగా స్వాగతిస్తున్నాం దాన్ని. అయితే అంటే 10 ఏళ్ళకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా ఫస్ట్ టైం ఎలక్షన్లో ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు, ఆదుకున్న పాపన కనిపించలేదు. సెకండ్ టైం అధికారంలో వచ్చి కూడా ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పారు, అక్కడ లేదు. మళ్ళీ దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పారు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఆదుకున్న పాపన కనిపిస్తలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలోకి. సో ఇప్పుడు వీరు కూడా ₹1 ఇస్తా అని చెప్తాను. అంటే వీళ్ళు కూడా సేమ్ అదే రాజకీయ పార్టీ కాదనుకుంటారా? నేను ఖచ్చితంగా ఇప్పుడు పులి శాఖారు అంటే ఎవడు నమ్ముతాడా? పులి శాఖారు అంటే ఎవడు నమ్మడు. రాజకీయాలు అధికారం రాకముందు ఒక ఎత్తు ఉంటుంది, అధికారం వచ్చినాక ఒక ఎత్తు ఉంటుంది. కానీ కొంచెం ఆడబిడ్డ కాబట్టి ఆలోచించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఇంతమంది బిడ్డలు చనిపోతుంటే తెలంగాణ ఇస్తానని సోనియా గాంధీ ఇచ్చింది కదా. తెలంగాణకు సపోర్ట్ చేస్తని సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది కదా. ఎందుకంటే ఇంకా న్యాయం ఇక్కడ బతుకుంది, ధర్మం బతుకుంది అంటే ఆడపిల్లలు కొంత ఆవేదన తెలిసి ఉంటుంది కాబట్టి చేస్తుందని ఒక ఆశ అంతే. ఏదో అరిచేతిలో వైకుంఠంలో అద్భుత దుఃఖాలు ఏం జరగవు, కానీ ఏదో ఒకటి చేస్తారు ఆడపిల్లకి. ఎందుకంటే ఆ తల్లి స్వభావం ఉంటుంది కాబట్టి, ఆకలి బాధ తెలుసు కాబట్టి ఒక ఆడబిడ్డగా చేస్తుంది అనేది ఆలోచన. సో మీరు స్వాగతిస్తున్నా తెలంగాణ రాష్ట్ర సమస్యని? నేను స్వాగతించడానికి నేను ఎవరిని, కాదనడానికి నేను ఎవరిని. ఉద్యమకారులుగా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది ఆ కార్యాచరణ మీద మనకు తెలియదు. మనము అన్న నువ్వు ఇల్లు కట్టుకుంటావు అన్న, మేము నా ఇంటికి గృహప్రవేశం చేస్తున్నావు అంటే వస్తాము. నీ ఇంట్లో ఏ కిట్కెట్లో పెడుతున్నావు ఇదాన్ని ఇవన్నీ మనం అడగం కదా. ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎట్టుంటుంది, ఆమె డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆమె కూడా ఒకవేళ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఆమె కూడా తప్పు చేస్తే వ్యతిరేకిస్తాం. సో తెలంగాణ రాష్ట్ర సేన కవిత గారు పార్టీ ఆవిర్భవించారు. తెలంగాణలో మళ్ళీ రాజకీయ పార్టీ వచ్చేసింది. అయితే భువనగిరి నుంచి నాయకులు మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సేన సంబంధించి. సో మాట్లాడదాం. అంటే ఏం చెప్తారు, తెలంగాణలో మరో రాజకీయ పార్టీ వచ్చేసింది, సో ఎంతవరకు పోతుంది అనుకుంటు ప్రజల్లోకి, ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనుకుంటారు? ప్రజలు 100% యాక్సెప్ట్ చేస్తారు. నీకు టీఆర్ఎస్లోనే వైబ్రేషన్ ఉంది. అది ప్రతి గడపన చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు టీఆర్ఎస్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. ఆ బ్రాండ్ మళ్ళీ మేము తెచ్చుకున్నాం. వాళ్ళు బీఆర్ఎస్ మార్చినాక వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టి మొత్తం నేషనల్ వైడ్గా రాజకీయం చేద్దాం అనుకున్నారు, కానీ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు. అదేవిధంగా ఇంటి మనిషిని ఆడబిడ్డని ఇబ్బంది పెట్టి ఒక దశాబ్దాలుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ అక్క కావాల్సిన పదవులు ఇవ్వకపోవడము, అక్క ఆశించినట్టుగా వాళ్ళు ప్రవర్తించకపోవడము, అదేవిధంగా జాగృతి అనే సంస్థను కూడా కించపరిచి మొత్తం కమిటీలన్నీ రద్దు చేయించి అక్కని ఇంట్లోనే కూర్చోబెడదామన్న విధంగా ప్రవర్తించడము, జైలు పాలైనా కూడా ఏదో తూతూ మంత్రంగా పోయినామా వచ్చినామా అనే ఆలోచన తప్పితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంటికొచ్చి పలకరింపులు చేయకపోవడము. అదేవిధంగా మొన్న ఒక దుర్మార్గుడు ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తనపై కూడా ఖండించకుండా కనీసము ఎవరినో అన్నట్టుగా ఆడబిడ్డను ఏడిపిస్తే మా జాగృతి శ్రేణులు 24 గంటలు అక్క ఎంబడి ఉండేటోళ్ళము మేము పోయి యుద్ధం చేశాము. ఇవి చాలా ఉన్నాయి సందర్భాలు అక్కకు కంటతడి పెట్టించినాయి. అవన్నీ ఆలోచించి ఇంతకుముందు చెప్పినట్టు అక్క చాలా సమయం ఇచ్చింది, అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో నా ప్రజలకు నేనెందుకు దూరం కావాలి, నాకు తెలివి ఉంది, చదువు ఉంది, నేనెందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి,
నా జీవితమే ప్రజలకు అంకితం అని అక్కకు ఎప్పుడు ఉంటుంది, రాజకీయం చేయాలని ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అలా నిశ్చయించుకొని టీఆర్ఎస్ అని చెప్పేసి ఇప్పుడు మన ముందుకు వస్తుంది. అంటే 10 ఏళ్ళుగా పరిపాలన ఉన్న బీఆర్ఎస్ పార్టీ సో దొర పాలన గడిల పాలన నుంచి విముక్తి చెందినాం, విముక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో దొరల నుంచి మన దొరబిడ్డ అధికారంలోకి వస్తుంది, అధికారంలో రావాలనుకుంటుంది, ప్రజలారా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఏం చెప్తారు? ఇంకొకటి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దొరల, బహుజనుల, ఎస్సీల, ఎస్టీల ఇవి కాదు, పుట్టుక మన చేతిలో లేదు. ఏ కులంలో పుట్టాలనేది మనకు లేదు. ఏ కులంలో పుట్టినా ఎందులో పుట్టినా రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేస్తారు. ఇంట్లో పుట్టిన వాళ్ళు చేయొద్దు, అందులో పుట్టిన వాళ్ళు చేయొద్దు అని లేదు. అక్క ఇండివిజువల్, అక్క అందరి వారి లెక్క, అందరికి సంబంధించింది అక్క, అన్ని కులాలకు సంబంధించింది అక్క, అన్ని కులాల వర్గాలకు సంబంధించిన ఆమె. ఒక్క కులము ఆమెకు ఆపాదించి అలా వేరు చేయొద్దు. సబ్బండ కులాలతో అక్క మమేకమై ఉంటుంది. ఆ ప్రస్తావన రాదు. దొరా గిరా అనేది అది పక్కకు పెట్టాలి. మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేదే ప్రజలు గమనిస్తుర్రు. ఇది ప్రజల మధ్యలో, నాయకుల మధ్యలో విధ్వంసాలు, ఇది వైషమ్యాలు చెలగొట్టడానికి ఇవన్నీ మాట్లాడుతుర్రు. అవన్నీ పట్టించుకోవద్దు. అక్క మన కోసం పోరాడుతుంది. మాలాంటి చురుకైన నాయకులం, కార్యకర్తలం వేల మంది ఉన్నాము. అక్క కోసం పోరాడతాము, ప్రజల్లోకి వెళ్తాము. వచ్చే రెండేళ్లలో మేము కూడా స్థానిక సంస్థలు అన్నిట్లలో పోటీ చేస్తాము. మేము కేవలం గెలుపు కోసమే, రాజ్యం మాకు రావాలనే కాదు, ఎల్లవేళ ప్రజలతోటి ఉండాలనే ఉద్దేశమే మాకు ఉన్నది. అంటే 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కల్వకుంట్ల కవిత గారు అధికార పార్టీతో ఉన్నప్పుడు అప్పుడు ప్రశ్నించలేని కవిత గారు ఇప్పుడు సడన్గా వచ్చి ప్రశ్నించడం వెనకాల ఏంది ఆంతర్యం అని చెప్పేసి కూడా అడుగుతాను. అందుకే కదా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదు, ఖండించే అవకాశం ఇవ్వలేదు. ఒకసారి 2 సార్లు ప్రశ్నించినా కూడా దూరం పెడుతున్నారు. అవన్నీ అవమానాలు భరించింది కాబట్టే ఇప్పుడు పక్కకు వచ్చింది. దేనికైనా టైం రావాలి బ్రదర్, దేనికైనా టైం వస్తుంది. ఇప్పుడు సంవత్సరం కాగానే ఈ పనులు చేస్తలేవని అలిగి బయటికి వచ్చేది ఉండదు. కుటుంబంలోనే ఎక్కడైనా ఒక సమయం వస్తుంది. ఆ సమయం వరకు భరించింది, తట్టుకుంది. ఇక లాభం లేదని చెప్పేసి అక్క బయటకు వచ్చేసి వేరే కుంపటి మేము పెట్టుకున్నాం. సో తెలంగాణ రాబోయే ఎలక్షన్లో 2028-29 ఎలక్షన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారా, లేకపోతే అధికారం చేపడతారా, లేకపోతే ఆ ప్రతిపక్ష మిత్రపక్ష కాకుండా సో మీకంటూ ఒక స్టాండ్ తీసుకొస్తారా? 100% మేము మా రాజ్యం రావడానికి పోరాడతాము. మాకంటూ ఇప్పటికీ జాగృతి దాదాపు 20 సంవత్సరాల నుంచి సంస్థ ఉంది కాబట్టి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ₹1 తీసుకోకుండా జేబుల నుంచి ఖర్చు పెట్టి మరి జాగృతి కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. చాలా జెన్యూన్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ ఏకమయ్యారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. కార్యకర్తలు ఆల్రెడీ ఉన్నారు. మ్యాక్సిమం మేము ఎవరమైనా గెలవడానికే ప్రయత్నిస్తాము. గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మాకు కూడా మా పర్సంటేజ్ మాకుంది. ఓట్ బ్యాంకు అంత ఆషామాషి కాదు. చాలా స్థానాల్లో గెలుస్తాము. గెలవకున్నా గెలిచే వాళ్ళని ఓడగొడతాము, ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తాం. ఆ శక్తి అయితే మాకుంది. మేము భువనగిరి నుంచి చందుపట్ల సుజిత్ గారు మరియు మంచాల సంతోష్ గారు కవితక్క గారి నాయకత్వం వహిస్తూ వచ్చినందుకు మేము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. సంతోషంగా ఉన్నాం. మేము మా భువనగిరి నియోజకవర్గం నుంచి చందుపట్ల సుజిత్ గారు తండోపతండాలుగా జనం రావడం ఒక విశేషకరంగా అనిపించింది. మరియు మంచాల సంతు గారు తన స్వయం కృషితోటి పబ్లిక్ మొబిలైజ్ చేసి కవితక్క గారి నాయకత్వం వహించాలని చెప్పేసి కవితక్కతోటి మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అంటే ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనుకుంటారు ఈ పార్టీని? అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. సో ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? ఇప్పుడు వరకైతే ఎవరైతే నాయకులు, ఎవరైనా సరైన నాయకుల గురించి ఎదురు చూస్తున్నారో ఆ సరైన నాయకుల ఒక వ్యక్తిగా కవితక్క చాలా మంచిదని మేము భావిస్తూ ఈ పార్టీలో రావడానికి మేము సిద్ధపడ్డాము. రేపటి రోజుల్లో పార్టీ సరైన అవగాహన లేదు కాబట్టి కవితక్క సరైన మార్గం ఎంచుకుంది కాబట్టి ప్రజలందరూ ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు.